నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్. యూసఫ్ కార్గో వారు మంచి ఆఫర్లు అందిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో, ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం భయంకరమైన సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి, భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, ఇది ఆరోగ్యం గురించి మనం చూసుకుంటే ఒక వైద్య బృందం కువైట్ ప్రజలను హెచ్చరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే, యునైటెడ్ కింగ్డమ్లో చదువుతూ ఉన్న కువైటీల వైద్య బృందం ఆల్ రయాలిస్టు తన యొక్క 6వ వార్షికోత్సవ వైద్య సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు, కన్సల్టెంట్లు మరియు పరిశోధకులు పాల్గొన్నారు. ఆర్థోపెటిక్ కానీ, ఎండ్రోక్రినియాలజీ కానీ, డెంటిస్ట్రీ కానీ, ఫార్మసీ కానీ, ఫిజియోథెరపీ వంటి వివిధ వైద్య ప్రత్యేకతలతో తాజా వైద్య పరిస్థితులపైన వాళ్ళు చర్చించడం జరిగింది. ముఖ్యంగా కువైట్లో మనం చూసుకుంటే ఒబెసిటీ మరియు అలాగే దీర్ఘకాలికంగా బాధపెడుతూ ఉన్న షుగర్ వ్యాధి కానీ బీపీ గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో ఉన్న ఎండ్రోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అస్సర్ ఆల్ సయీద్ హాషెం గారు మాట్లాడుతూ, ప్రతి నలుగురిలో ఒకరికి కువైట్లో షుగర్ వ్యాధి ఉందని చెప్పేసి, కువైట్ ప్రజలు 25% మంది ఈ యొక్క షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారని చెప్పేసి, అలాగే పెద్దల్లో ఉబకాయం రేటు 43.7% చేరుకుందని చెప్పి వెల్లడించారు. అలాగే చిన్నపిల్లల నుంచి అలాగే పెద్ద అవుతూ ఉన్న వారి వయసుల్లో కూడా మనం చూసుకుంటే ఈ యొక్క ఉబకాయం రేటు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కువైట్లోని సగం మంది పిల్లలు ఉబకాయం లేదా అధిక బరువు వల్ల బాధపడుతూ ఉన్నారని చెప్పేసి, ఉబకాయం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమిష్టి ప్రయత్నాల అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. సీనియర్ కాస్మెటిక్ మరియు ఇంప్లాంట్ డెంటిస్ట్రీ కన్సల్టెంట్ డాక్టర్ ఒసామా బెహబెహ్నీ గారు దంత వైద్యంతో సహా వైద్య స్పెషలైజేషన్ల పైన కువైట్ యొక్క ప్రాముఖ్యతనైతే నొక్కి చెప్పడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే ఉబకాయం మరియు షుగర్ వ్యాధితో ఎక్కువగా బాధపడుతూ ఉంది. ఈ రెండిటి వల్లే గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్లే మనం చూసుకుంటే ఫ్యాటీ లివర్ కానీ, లేకపోతే కిడ్నీలు పాడైపోవడం కానీ, అలాగే షుగర్ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ, ప్రవాసులు కానీ ఈ యొక్క భయంకరమైన నిజం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని, దానికి అనుగుణంగా మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకొని మీ యొక్క జీవన శైలిని మార్చుకోవాలని చెప్పి డాక్టర్లు పిలుపునిచ్చారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.